ఏమన్నా మార్పులు ఏమైనా చూసారా? ఏమేమి చూసారు మీరు? రూల్స్ అయితే పెన్షన్ 3000 గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్ మహిళకి రైతు భరోసా 20,000 మంత్లీ అమ్మఒడి కూడా జూన్ నుంచి ఇస్తారు. ఆల్మోస్ట్ ఒక 18 మహిళలకి 1,800 రూపాయలు 1,500 సార్ మంత్లీ చేశారు. అది ఒక్కటి తప్పితే మిగిలినవి కూడా చేస్తారు చెప్తున్నాను. కానీ నాకు వచ్చే స్టేట్కి వచ్చే ఇన్కమ్ ఎంత, ఈ ఎంప్లాయీస్ శాలరీస్ ఎంత, ఇంకా గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీ ఎంత కట్టాలి, ప్రిన్సిపల్ ఎంత కట్టాలి అనే విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. అట్లనే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజలకి సరైన అవగాహన కల్పిస్తే టీడీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంతవరకు యాక్చువల్గా 2019 మన అసలు 2014లో స్టేట్స్ సెపరేట్ అయినప్పుడు మన కోట 1,30,000 కోట్లకు వచ్చింది. తెలంగాణకి 90,000 కోట్లు వచ్చింది. 2019లో చంద్రబాబు దిగేటప్పటికి 2,60,000 కోట్లు అప్పు చేశారు. ఆ తప్పు కొంత తీరుస్తూ తప్పు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎంత తప్పు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దాదాపు 7 లెక్కలు చెప్తున్నారు. కొన్ని లెక్కలు రాని కూడా చాలా ఉన్నాయి. ఎవరేజ్ కార్పొరేషన్ నుంచే 15,000 కోట్లు ఇస్తున్నారు. దాంతో వచ్చే ఫ్యూచర్ ఆదాయం కూడా దానికి అడ్జస్ట్ అయిపోయింది. ఇలాంటి ప్రజలకి సరైన అవగాహన పూర్తిగా కల్పించలేకపోయారు. ఫస్ట్ శ్వేతపత్రాలు చెప్పి తీశారు, కానీ ఆ శ్వేతపత్రాలు కూడా సరైనటువంటి మిగిలిన స్పోక్స్ పర్సన్ కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఈ అంబటి రాంబాబు గారు, రోజా గారు, పేరు నాని గారు వీళ్ళందరూ కూడా మాట్లాడే మాటకి కౌంటర్ స్టేట్మెంట్ వెంటనే ఇచ్చే మెకానిజం టీడీపీ పార్టీలో లేదు. కాబట్టి ప్రతి జిల్లాకు కూడా కొంతమంది స్పోక్స్ పర్సన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా మాట్లాడితే అది ఒక సాంప్రదాయాలు రావాలి. మరి రాజధాని విషయాలకి 12 నెలల్లో అనుకున్నంత స్పీడ్ కాలేకపోయింది. దానికి కారణం బహుశా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల 3 నెలలు అయిపోయింది. ఫస్ట్ ఇలా ఈ 1 ఇయర్లో మాత్రం జరిగింది చాలా తక్కువ. వచ్చే 3 సంవత్సరాలు జరుగుతున్న భావిస్తున్నాం. ఎందుకంటే 2018-19లో ఆ చివరి 6 నెలలు 50,000 మంది జైలు తీసుకొని 24 రాజధాని ప్రాంతంలో చేసి చాలా బిల్డింగ్లు కట్టారు. 90% అయిపోయి వాటిని 3 రాజధానులు అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3 రాజధానులు ఆ రాజధానులు కనీసం ఫినిష్ అయిన బిల్డింగ్లు కూడా పూర్తి చేయకుండా 90% మిగిలిన 10% పూర్తి చేయకుండా అవన్నీ అట్లా ఎక్స్పోజ్ అయిపోయి పైకి గాలికి వానకి వెదరైపోయి మొత్తం డ్యామేజ్ జరిగింది. ఇంకో డ్యామేజ్ జరిగింది. ఈ 3 రాజధానులు తీసుకున్న 6 రాజధాని జాగ్రత్త చేసుకోవడం చాలా బాధాకరం. కానీ ఇప్పుడు రాజధానిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కొంతమంది రాజధాని వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అసలు వాళ్ళని ఏంటి మీరు మాట్లాడేది నిజమో అబద్ధం అయితే మాట్లాడుతున్నారు, దాని మీద యాక్షన్ తీసుకోవడం కానీ వాళ్ళ చేతనే దీని మీద ఏదైనా ఒక ప్రక్రియ అనేది జరగాలి. రాజధాని మీద విషయం చెందే వాళ్ళని అరుగు చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టి ఇంకా పథకాలు ఎలా ఉన్నాయి ఏంటండి? అన్న క్యాంటీన్ మళ్ళీ పెట్టిన చాలా బాగుంది. అన్న క్యాంటీన్ మళ్ళీ పెన్షన్ చెప్పాను. పెన్షన్ రైతు భరోసా ఈ మంత్లో ఇస్తున్నారు. అమ్మఒడి కూడా ఇస్తున్నారు. జూన్లో ఆల్మోస్ట్ ఒక సిలిండర్లు ఇచ్చారు. విలేజ్ యాక్చువల్ ఇచ్చారు. పెన్షన్ పెంచారు. 6లో మహిళలకి బస్సు అనేది కూడా ఆగస్టు 15 నుంచి ఇస్తామని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఇవ్వలేకపోయింది ఒకటే అనుకుంటున్నాను. బహుశా
18 సంవత్సరాలు నిండిన మహిళలకి 1500 ఇవ్వటం సాధ్యం. మరి ఎందుకు అది మరి ఎట్లా లెక్కేసేసారో తెలియదు. ఆల్రెడీ అప్పుల బూతులు రాష్ట్రాన్ని ఇంకా అప్పులు వచ్చి ఇప్పుడు ప్రతి నెల గడవాలంటే మనకు వచ్చే ఇన్కమ్ శాలరీస్ పెన్షన్స్ ప్రతి నెల అప్లై చేసింది. ఎన్నాళ్ళు ఇలా అప్లై చేస్తారు? అది ప్రజల్లో ఒక అవగాహన చేసి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయలేము, అభివృద్ధి కార్యక్రమాలు చేసి కంపెనీలు వచ్చి వాళ్ళ ద్వారా ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేసి ట్యాక్స్ ఆదాయం పన్ను ఆదాయం పెంచుకుంటే తప్పితే అంట ఈ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని అప్పులు కార్యక్రమాలు ఇవన్నీ చాలా కష్టమని ప్రజలకు ఒక అవగాహన కూడా కల్పించాలి. కక్షపోతే రౌడీజం బూతులు మాట్లాడే ఎంకరేజ్ చేయకుండా సమాజంలో సభ్య సమాజం సంతోషం ఉండాలంటే బూతులు రౌడీజం ఇలాంటి కోపతాపాలు కక్షలు బాగుంటుంది. ఇంతకుముందు బూతులు పట్టే వాళ్ళు మంత్రి పదవులు ఎమ్మెల్యేలు అలాంటి సంస్కృతి ఈ దేశం నుంచి రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. అందరూ ప్రశాంతంగా జీవనాలు కోరుకుంటున్నారు. ఏ టీవీ ఓపెన్ చేసినా కూతురు మాట్లాడి రోడ్డు ఇవన్నీ అరాచకాలు తగ్గి సభ్య సమాజం సహజంగా సంతోషంగా. థ్యాంక్ యూ.